2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కి భారత జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. టీంలో ఒక్కో పొజిషన్ కోసం ఒకరికంటే ఎక్కువ మంది భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణిస్తూ టీం సెలక్షన్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్, మాజీ ఆటగాళ్లు టీం కాంబినేషన్ పై తమ విశ్లేషణలు వినిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్లేయింగ్ 11లో 5గురు బౌలర్లు ఎవరు ఉండాలో వివరించాడు. 5గురు బౌలర్లు తప్పనిసరి. వికెట్ ఆప్షన్స్ గా మణికట్టు స్పిన్నర్లు బిష్నోయ్, కుల్దీప్ ఆడతారు. ఇక బిష్నోయ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఐపీఎల్లో రాణిస్తూ ఉండటంతో ఇప్పుడు అందరూ చాహల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఫీల్డింగ్ కూడా కీలకమని మర్చిపోవద్దు అన్నాడు. ప్రపంచ కప్ జట్టులో 3 పేసర్లు ఎవరనే దానిపై కూడా పఠాన్ స్పందించాడు. ప్రస్తుతం బ్లైండ్ గా సెలెక్ట్ చేసుకోగలిగింది బూమ్రాని మాత్రమే. మరో 2 పేసర్లు కావాలి. నేనైతే బూమ్రాతో పాటు హర్షదీప్, సిరాజ్ ను తీసుకెళ్లమని చెబుతాను అని పఠాన్ చెప్పాడు. అయితే పఠాన్ కో పానలిస్ట్ కె శ్రీకాంత్ ఈ ఎంపికతో ఏకీభవించలేదు. బూమ్రా, హర్షదీప్ తో పాటు సిరాజ్ ని కాకుండా ఆవేష్ ఖాన్ ను 3వ పేసర్ గా తీసుకోవాలని పేర్కొన్నాడు. 3వ పేసర్ గా సిరాజ్ కాలేడు. ఒక గేమ్ లో బాగా బౌలింగ్ చేస్తాడు. ఆపై 10 గేమ్లలో రాణించాడు. అతడు అస్థిరమైన బౌలర్. డెత్ ఓవర్లలో ఎవరు బాగా బౌలింగ్ చేస్తున్నారో చూడాలి. ఆవేష్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. నేను సిరాజ్ ని తీసుకోను అని చెప్పాడు.